ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. ఒక్కొక్క రోజు డబ్బులు లేని టైంలో ఆవిడ కడుపు మార్చుకుని పడుకుంటుంది. ఆవిడ 60 సంవత్సరాల వృద్ధురాలు కడుపు మార్చుకుని పడుకుంటుంది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమాలో చేశారు కదా, ఏంటి అది హరిహర వీరమల్లిలో మీ పాత్ర? మీ దగ్గర ఒక రూపాయి కూడా లేదు పర్సులో, అలాంటప్పుడు ఏం చేస్తా ఉంటారు? బాగానే గడుస్తుందా నెల నెల? నెలకు 3000 రెంట్, ఇంకేముంటాయేమో ఖర్చులు ఏముంటాయి నార్మల్గా? ఇండస్ట్రీ మీకు ఏమి ఇవ్వట్లేదు కదా. ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి మీరు తిరిగి సంపాదించుకున్నది ప్రజల ఆదరణ కూడా, అంటే సరైన క్యారెక్టర్ కూడా ఇంకా పడలేదు. కానీ మరి సినిమాల మీద అసహ్యం కలగట్లేదా? ఈ సినిమా రంగం మీద, సీరియల్ రంగం మీద? అప్పుడేమో ఇష్టంగా వచ్చాను, ఇప్పుడేం బతకటానికి. మన హీరోలు అందరూ, మనకు నచ్చిన హీరోలు పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు, సో ఆల్మోస్ట్ ఇలా చాలా మందితో నటించారు. అంటే మీకు అవకాశాలు కనిపిస్తున్నట్టే కనిపిస్తాయి, అంటే మీరు చాలా సినిమాల్లో కనిపిస్తూ ఉంటారు. అవును, మరి అంటే ఎందుకు అప్పులు పాలవును? సో ఇండస్ట్రీ నుంచి ఎవరైనా కూడా దయచేసి చూస్తే ఆవిడ అట్లీస్ట్ ఆవిడ కాళ్ళకి సర్జరీ చేయాలంటే ఒక 4-5 లక్షలు అవుతుంది అన్నారు. నమస్కారం, ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ కృష్ణానగర్ కథలు అనే కార్యక్రమానికి స్వాగతం. సో కృష్ణానగర్ కథలు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అందరూ సినిమా వాళ్ళంటే రంగుల ప్రపంచం, వాళ్ళు లైఫ్ చాలా లగ్జరియస్గా జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ చాలామంది కనీసం తినడానికి కూడా తిండి 4 వేళ్ళు నోట్లోకి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. సో అలాంటి వాళ్ళ జీవితాలని, అలాంటి వాళ్ళ కష్టాలని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నమే మన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. నేనైతే సినిమాలో సాంగ్ ఉంటుంది కదా, కృష్ణానగరే మామ కృష్ణానగరే అని చెప్పి, అవి లిరిక్స్ కాదు, నిజంగా సినిమా ప్రేమికుడు ఈ కృష్ణానగర్లో పడుతున్న కష్టాలకి, వాళ్ళ ఆర్తనాదాలని, అవి ఒక నిజమైన మాటలు అనమాట. సో వాళ్ళ ఆర్తనాదాలే ఆ పాట. సో ఈరోజు ఎవరిని మీ ముందుకు తీసుకురాబోతున్నానంటే, గుంటూరు మహాలక్ష్మి అని ఒక యాక్ట్రెస్ ఉన్నారు. ఆవిడ 2000 ఆ టైంలో ఆల్మోస్ట్ ఒక 6-7 సీరియల్స్ చేశారు. ఆవిడ బాగుండేది ఆ టైంలో కెరియర్. కాకపోతే వాళ్ళ మదర్ బెడ్ రెస్ట్ అవసరం, వాళ్ళ మదర్ మొత్తం మంచాన పడితే ఆవిడ మొత్తం అన్నీ వదిలేసుకుని, అమ్మ ఒకద్దే కదా, సినిమాలు సీరియల్స్ చాలా రావచ్చు, అమ్మ ఒకద్దే అని చెప్పి ఆవిడ వెనక్కి వెళ్ళిపోయారు అన్నమాట. సో అమ్మని చూసుకున్నారు. ఇప్పుడు అమ్మ చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఆవిడ సినిమాల్లోకి అయితే ఎంటర్ అయ్యారు. కానీ ఇప్పుడు అవకాశాలు వస్తున్నాయి, కానీ అన్నీ 1 రోజు 2 రోజు 3 రోజులు అనమాట. సో ఆవిడకి వచ్చే రెమ్యూనరేషన్ కూడా చాలా తక్కువ. ఆవిడ కనీసం ఆవిడ పూట కూడా సరిగ్గా గడవలేని పరిస్థితి. అంటే ఒక రోజు తింటుందో, ఒక రోజు తినట్లేదు, కానీ పైకి మాత్రం మేకప్ వేసుకోవడం, నవ్వడం, సినిమా అవకాశాల కోసం తిరగడం, ఇదే ఆవిడ డైలీ రొటీన్ అనమాట. సో ఆవిడ జీవితం ఎలా ఉండబోతుందో నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఆవిడకి కూడా చెప్పలేదు, వస్తున్నామని మాత్రమే చెప్పాం. రండి అమ్మా. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? యాక్చువల్లీ కెమెరా తీసుకుని వచ్చాం, అక్కడ ఇంట్రో నేను చెప్పేసి తీసుకొచ్చాను అనమాట. ఈ మైక్ ఒకసారి పెట్టుకోండి. సో ఇటువైపు. సో ఏంటి, ఇదేనా మీ సామ్రాజ్యం? అవునండి. బాగుందమ్మా. సో రీసెంట్గా హరిహర వీరమల్లు సినిమాలో చేశారు, పవన్ కళ్యాణ్ గారి సినిమాలో చేశారు. అవునండి, పవన్ కదా. రండి కూర్చుందామా? కూర్చోమంటారా? మరి మీ సామ్రాజ్యానికి పిలిచి కనీసం కూర్చోమని కూడా చెప్పట్లేదు. అయ్యో సార్, మీరు వచ్చేసరికి కొంచెం టెన్షన్లో. ఏంటిది ఇప్పుడు ఎంత ఇది రెంట్? ఎంత? 3000 అండి. 3000 నెలకి 3000 రెంట్. ఇంకేముంటాయేమో ఖర్చులు ఏముంటాయి నార్మల్గా? నాకు కొంచెం అప్పులు ఉన్నాయండి, వాటికి వడ్డీలు కట్టుకుంటా. అప్పులు ఉన్నాయా? మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు 4 లక్షలు 5 లక్షలతో వచ్చారని చెప్పి మేము విన్నాం. అవునండి, 3 లక్షలతో వచ్చాను, ఇప్పుడు 4 లక్షల అప్పులు ఉన్నాయండి. తెచ్చిన డబ్బులన్నీ అయిపోయి 4 లక్షలు అప్పు అయిపోయాను. అంటే మీకు అవకాశాలు కనిపిస్తున్నట్టే కనిపిస్తాయి, అంటే మీరు చాలా సినిమాల్లో కనిపిస్తూ ఉంటారు. అవును. మరి అంటే ఎందుకు అప్పులు పాలవడం? కొన్ని సినిమాలు సీరియల్స్లో డబ్బులు ఇవ్వట్లేదండి. వాళ్ళు మనం చేస్తాము, సరేలే లంసమ్గా ఏమన్నా వస్తాయిలే 10 రోజులు చేస్తున్నాం అనుకుంటే మధ్యలో వాళ్ళు తీసేసుకొని మనకు అప్పుడు కొంచెం ఇచ్చేసరికి అవి మన చేతుల్లో ఖర్చు అయిపోతే అది అట్లాగే నిలబడిపోతున్నాయి ఆ వడ్డీలు అవన్నీ. అట్లా ఇప్పుడు వడ్డీలు కడుతున్నారా 4 లక్షలు? అవునండి. ఎంత కడుతున్నారా? ఎంత ఉంటుంది వడ్డీలు? 2.5 రూపాయలు.
వడ్డీ 2.5 రూపాయలు అంటే ఎంత పడుతుంది మొత్తం? 4 10,000 దాకా పడుతుంది. ఇది 3,000 10,000. అది ఫుడ్ మెడిసిన్ ఏమన్నా ఉంటుందా మీకు? 2,000 మెడిసిన్ ఉంటుందండి నాకు. ఎంతమ్మా మీ వయసు ఎంత? ఇప్పుడు 60 అండి. 60? మీరు చాలా యంగానే ఉన్నారు ఏం చెప్పాలంటే. ఎక్కువ కొంచెం తింటున్నారు, కొంచెం హెల్త్ అదే సినిమా కోసం కొంచెం కాపాడుకుంటున్నారు కాబట్టి బాగానే ఉన్నారు. 60 ఏళ్ళ కనిపించట్లేదు. బట్ 2,000 మెడిసిన్కి. 2,000 మెడిసిన్. కాలు నొప్పండి నాకు, మోకాలు నొప్పి వచ్చింది. అది డాక్టర్ని అడిగితే ఒక 4 లక్షలు ఖర్చు అవుతుందమ్మా అన్నారు. అది ఇప్పుడు మనం చేయించుకున్నాం అనుకోండి, మళ్ళీ 4-5 నెలలు షూటింగ్ కూడా మానేసుకొని కూర్చొని తినాలి. నా దగ్గర అంత స్తోమత లేదు. ఇటు వడ్డీలు కట్టుకోవాలి, వాళ్ళు ఏం వడ్డీలు కట్టకపోతేనేమో ఊరుకోరు. అందుకని చెప్పేసి యాక్చువల్లీ ప్రసాద్ గారు మా ఛానల్లో చేస్తున్న ఆయన చెప్పారనమాట. అంటే మీరు నవ్వుతూ కనిపిస్తూ ఉంటారు, మీ ఫోటోలు అయ్యి నా దగ్గర పంపించారు. అంటే ఇవన్నీ చూసాం కొన్ని సినిమాల్లో అని చెప్పి నేను చెప్తాను. అంటే ఆవిడ ఎలా కనిపిస్తున్నారు కానీ పాపం చాలా కష్టాలు అనుభవిస్తున్నారు ఆవిడ. సినిమా మీద ప్రేమతో పాపం తిరిగి మళ్ళీ సినిమాల్లోకి వచ్చింది ఆవిడ. ఈ వయసులో కూడా ఆవిడ చాలా పోరాటం చేస్తుంది. కానీ ఆవిడకి పాపం కొన్నిసార్లు చాలా ఇబ్బందులు ఎదురవుతుంది. అవునండి, అది గుర్తింపు గల పాత్రలు రావట్లేదు. ఎవరెవరో వస్తున్నారు, ఎవరెవరో తీసేస్తున్నారు, మనకెందుకు ఇవ్వట్లేదో తెలియట్లేదు నాకు. అదొకటి. సో గుర్తింపు కోసం అన్నారు కాబట్టి ఏదైనా ఒక డైలాగ్ చెప్పండి. అంటే మీరు నటించిన సినిమాల్లో నేను ఒక రీల్లో చూసాను. అంటే మీరు ఒక ముసలైన అంటే మీ హస్బెండ్ క్యారెక్టర్ అందులో సంథింగ్ వర్షంలో తడుస్తూ ఆయన్ని తుడుస్తూ ఒక ఎమోషనల్ డైలాగ్ చెప్తారు. సో అది ఒక్కసారి చెప్తారా ఆ డైలాగ్? ఏందిరా నువ్వు చేసే పని, ఉన్న ఇల్లు నమ్మేసావు, మేము ఎక్కడికి పోవాలి? అయ్యా నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, తల్లిదండ్రులు మమ్మల్ని బజారు పాలు చేయకండి అయ్యా. నాన్న నేనే కదా, నీ బిడ్డల్లాగానే చూసుకోండి అయ్యా. అయ్యా ఇల్లు అమ్మేస్తే మేము రోడ్ల మీద ఎక్కడ ఉండాలయ్యా? మాకేమీ అర్థం కావట్లేదయ్యా, అడుక్కొని తినాలయ్యా. నిన్ను చదివించుకున్నాం కదా మేము. అయ్యా మమ్మల్ని చూడయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా. అద్భుతంగా చేశారమ్మా, అసలు అద్భుతంగా చెప్పారు. మీ కళ్ళల్లో నీళ్ళు తిరిగేసి ఎలా వచ్చినాయో కానీ. మరి అంటే ఆడిషన్స్కి వెళ్ళి ఇప్పుడు మీ నటన ఇవన్నీ చూసిన వాళ్ళు పెద్ద పెద్ద క్యారెక్టర్లు ఎందుకు ఇవ్వట్లేదు? ఏమో సార్ తెలియట్లేదు. ఆఫీసులకి వెళ్తున్నాం, ఆడిషన్ ఇస్తుంటే బాగుందమ్మా అంటున్నారు. తర్వాత ఏమో కోఆర్డినేటర్ వ్యవస్థ, అది కూడా అడుగుతున్నాం మేము. ఎందుకు సార్ మేము ఆడిషన్ చేస్తున్నాం కానీ డైరెక్ట్ అమ్మ మాకు 100 మంది 100 రకాల మనుషులు కావాలి, మేమైతే పిలుచుకోలేము, వాళ్ళైతే మాకు వాళ్ళందరినీ తీసుకొస్తారని వాళ్ళు చెప్తున్నారు. ఇంకా ఈ కోఆర్డినేటర్ ఇదిలో రన్ అవుతున్నామండి. మీరు ఇప్పుడు 2001 ఆ టైంలో కదా సీరియల్స్ లోకి వచ్చారు. అప్పుడు 2002 2003 ఋతురాగాలు అంటే ఋతురాగాలు అంతకుముందే వచ్చానండి. అది దాదాపు 98 ఆ టైంలో, 96 గుర్తులేదు. ఆ టైంలో తెలిసిన వాళ్ళు ఏం చేశారు, సరదాగా ఇప్పించారు. అది ఇప్పించేసరికి నాకు ఇష్టం కలిగింది. ఆహా ఇది దీంట్లో పలానా సీరియల్ నువ్వు ఉన్నావు, పలానా సీరియల్ నువ్వు ఉన్నావని. అయితే నేను సీరియల్స్ లో ఉంటే ఇంత గుర్తింపు వస్తుంది అని చెప్పేసి సీరియల్స్ మీద ఇంట్రెస్ట్ తో ఆ తర్వాత ఆల్మోస్ట్ ఒక 6-7 సీరియల్ చేశారు మీరు? చేశానండి, 6-7 సీరియల్ చేశాను. ఒక 2-3 సినిమాలు చేసి అమ్మగారు పడిపోయి కాలు చెయ్యి ఇరిగిపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను బ్యాక్. మా ప్రసాద్ గారు ఒక మాట చెప్పారు అప్పుడు. ఏమన్నారంటే మీరు అన్నారంట కదా ఏమని, అదే మంచి ఈ టైంలో వెనక్కి ఎందుకు వెళ్ళిపోయావు, మంచి కెరియర్ ఉంది కదా ఆ టైంలో ఎందుకు వెళ్ళిపోయావు అంటే, సినిమాలు సీరియల్లో వస్తూ ఉంటాయి, అమ్మ ఒకదే కదా అని అన్నారంట కదా. అవునండి, అమ్మ మరి నన్ను కన్నది కదా, ఆవిడ లేకపోతే నేను భూమి మీద ఉండను. అందుకని అమ్మ కోసం వెళ్ళిపోయాను. అమ్మ కాలం చేశాక కొద్ది రోజులు ఉండి మళ్ళీ వచ్చాను. నాకు తమ్ముడు కూడా ఉన్నాడండి. ఆ అబ్బాయికి మైండ్ సరిగ్గా ఉండదు. ఆ అబ్బాయి కూడా ఈ మధ్యనే కాలం చేశారు. ఇక నాకు ఎవరు లేరు, నేను ఒక్కదాన్ని. ఇప్పుడు అంటే మీకు 60 సంవత్సరాలు ఉన్నారు కదమ్మా. ఇప్పుడు 60 సంవత్సరాలు మీకంటే మీ తమ్ముడు ఒక 50 సంవత్సరాలు ఉంటాయి, దాటే ఉంటాయి. చచ్చిపోయేటప్పటికి 48లో ఉన్నాడండి. మైండ్ సరిగ్గా అబ్బాయికి మీరే చూసుకున్నారా? నేనే చూసుకున్నాను. నా అమ్మని కూడా నేనే చూసుకున్నాను. గ్రేట్. అంటే అదేదో సినిమా వచ్చింది కదా, కంటే కూతుర్నే కనాలని. సో మీలాంటి వాళ్ళ వల్లే అలాంటి సినిమాలు వచ్చినాయి. అంటే బికాజ్ ఒక ఆడపిల్లకి బాధ్యత కాదు తమ్ముడు, వీళ్ళేం బాధ్యత కాదు. అయినా మైండ్ బాగాలేని తమ్ముడిని మీరు అప్పటిదాకా చూసారంటే గ్రేట్ నిజంగా. బట్ తిరిగి వచ్చిన తర్వాత మీకు ఇండస్ట్రీ సరైన గుర్తింపు ఇవ్వలేదు. మీకున్న ప్రేమకి తగిన
ప్రతిఫలం ఇవ్వలేదు, అంతే కదా? ఇవ్వలేదు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలో చేశారు కదా, ఏంటి అది హరిహర వీరమల్లో మీ పాత్ర? ఒక జాతర జరుగుతుందండి. ఆ జాతరలో అమ్మవారి ఊరేగింపులో అది పసుపు నీళ్లు కొడుతూ ఒక ఇదిలో నేను ఆ ఊరేగింపుని తీసుకురావటం అదంతా ఉంటుంది. ఎన్ని రోజులు అది, ఎన్ని రోజుల పాత్ర? నేను 3 రోజులే చేశానండి. బాగా క్లోజులు పడ్డాయి. దొంగలు వచ్చి మా సొమ్ములన్నీ లాక్కొని పోవటం, మేము వాళ్ళని తిడతాం, అవన్నీ ఉన్నాయండి. నేను వాస్తవంగా అడుగుతున్నాను, నిజం చెప్పండి, మీకు ఐ మీన్ బాగానే గడుస్తుందా నెల నెల? పర్వాలేదండి, అట్లా అట్లా లాక్కొస్తున్నాం. ఇక్కడ మన ఊరు కాదు, మనకు తెలిసిన వాళ్ళు తక్కువ ఉన్నా కూడా ఇక్కడ ఎవరు అంత చూడరండి, ఎవరికి వాళ్ళు. అందుకని ఎవరిని కూడా చేసి అడగకుండా ఉన్న దాంట్లో సర్దుకొని పోతూ ఉన్నాను. ఇప్పుడు మీకు అప్పులే ఒక 10,000 నెల నెల కట్టాలి, ఈ ఇళ్ళకి ఒక 3,000 కడుతున్నారు. దీనికి తోడు మీకు మందులు ఒక 2,000, తినడానికి తిండి, మళ్ళీ ట్రావెల్ ఛార్జెస్, ఇవన్నీ. ఒకవేళ డబ్బులు లేకపోయినా కూడా కొన్ని మీకు ఐ మీన్ బేసిక్ థింగ్స్ ఉంటాయి. ఒక ఆర్టిస్ట్ గా మీరు మేకప్ చిన్న చిన్న వేసుకోవాల్సినవి ఉంటాయి. వాళ్ళు డబ్బులు లేకపోయినా అవి మాత్రం ప్రథమంగా కొనుక్కుంటారు. బట్టలను అవి మట్టికి కంపల్సరీ కొనుక్కుంటారు. తిండి తినకపోయినా పర్లేదు, అవి మాత్రం ఉండాల్సిందేనండి. వాళ్ళు పలానా బట్టలు తీసుకొని రండి అని అంటారు, అవి బట్టలు కూడా వాళ్ళు ఎవరా ఖచ్చితంగా? కొన్ని సినిమాలకి ఇస్తారండి, కొన్ని సినిమాలకి ఇవ్వరు. ఇలాంటివి తెచ్చుకోవాలని సీరియల్స్ కి అసలే ఇవ్వరు, మనం తీసుకెళ్లాల్సి. చాలా కష్టాలు పడుతున్నారు అయితే మొత్తానికి. బట్ కానీ ఎందుకు ఎంత ఈ సినిమా అన్న సీరియల్ అన్న ఎందుకు అంత ప్రేమ, ఎందుకు అంత పిచ్చి? నాకు ఫస్ట్లో అది అసలు అంటే అందరూ చూస్తున్నారు, ఆ సీరియల్లో చేయటము, వాళ్ళందరూ నన్ను అడగటము, మీరు అసలు అంటే నేను బాగా గుర్తింపు వస్తుంది, మొత్తం మీద భారతదేశం అంతా అడుగుతున్నారు, నాకు అట్లా గుర్తింపు రావాలి అన్న ఉద్దేశంతో ఒకటి వచ్చాను. ఇప్పుడేమో ఏమొచ్చినా పర్వాలేదులే, జరిగిపోతే బాగుండు, అప్పులు వడ్డీలు కట్టుకుంటే బాగుండు అన్న స్టేజీకి వచ్చేసాయి. ఇప్పుడు మరి ఇంత చిన్న రూమ్ లో పడుకోవడానికి సరిపోద్ది, ఓకే, మరి వంట ఇవన్నీ నేను అన్నం అది కొనుక్కొచ్చుకుంటా అండి కర్రీ పాయింట్ లో. ఇంకో వంట చేసుకోవటానికి అది ఇక్కడ ఉండదు, అక్కడ తెచ్చుకొని తింటాను. ఒక్క పూట భోజనమే చేస్తాను. ఎవరైనా మిమ్మల్ని చూడడానికి ఎవరైనా వస్తూ ఉంటారు? ఎప్పుడైనా? ఎవరు రారండి, ఫస్ట్ టైం నా దగ్గరికి మీరు వచ్చి. ఎవరు రారు, ఎవరు రారు. యాక్చువల్లీ నేను మీకు చెప్పి రావాల్సింది, కృష్ణానగర్ కథలని మనం ఒక కార్యక్రమం మొదలు పెట్టాం. మొట్టమొదటి ఎపిసోడ్ మీరే. థ్యాంక్ యూ. అంటే ఏంటంటే కృష్ణానగర్ అంటే ఐ మీన్ ఆర్టిస్టులు అంటే అందరూ ఏమనుకుంటారంటే వీళ్ళు చాలా సుఖంగా హ్యాపీగా బ్రతుకుతారని అనుకుంటారు, తెలియాలి కదా వాళ్ళకి కూడా. చాలా కష్టాలండి, చాలా ప్రాబ్లమ్స్, అందరిని అడుక్కోవాలి, బాబు అయ్యా అని చెప్పి చేసి వచ్చాక కూడా మళ్ళీ డబ్బుల కోసం కూడా బతిల్లాడుకోవాలి. పంపించండి అయ్యా, పనిచేసిన డబ్బులు కూడా ఇవ్వట్లేదు సరే. 2-3 నెలలు అట్లా. కొన్ని అయితే ఎగ్గొట్టినవి కూడా ఉన్నాయి. ఈ కొంతమంది ప్రొడక్షన్ మేనేజర్లు అయితే మనకి ఇచ్చాక, అమ్మ మాకు అవసరం ఉంది కొంచెం పంపించండి, తర్వాత ఇస్తామని మన డబ్బులు తీసుకొని మన నెంబర్ బ్లాక్ వేసే కూడా ఉన్నాయి. ఈ కొన్ని ఐ మీన్ ఈ వచ్చినప్పటి నుంచి, తిరిగి హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి, ఈ రూమ్ లో ఉంటున్నప్పటి నుంచి కడుపు మార్చుకున్న రోజులు ఉన్నాయా? ఉన్నాయండి. ఆకలి వేసినప్పుడు మరి ఏం చేస్తారు? జేబులో రూపాయి లేదు, ఐ మీన్ మీ దగ్గర ఒక రూపాయి కూడా లేదు పర్సులో, అలాంటప్పుడు ఏం చేస్తూ ఉంటారు? మంచినీళ్ళు తాగకూడదు, మంచినీళ్ళు తాగకూడకుండా ఎవరిని అడగను. మీకు అప్పు ఇవ్వడానికి కూడా ఎవరు ఉండరు, ఇక ఉన్న అప్పులు కట్టుకోవడం ఓకే, కానీ కొత్తగా అప్పిచ్చే వాళ్ళు కూడా ఎవరు లేరు. అప్పిచ్చే వాళ్ళు ఉన్నారు, నేను అడగను. ఇవే భారం అయిపోతుంది. మళ్ళీ ఇస్తే వాళ్ళకు ఇప్పుడు నేను నెలలో ఉన్నా లేకపోయినా ఇంట్లో తింటా ఇట్లా ఉంటాను. అదే లేదనుకో వాళ్ళు వచ్చేస్తారు, ఇంకెంటనే వచ్చేసి మా డబ్బులు ఏమైనా అలా అవి అడిగే కన్నా ఇదే బెటర్లే అని చెప్పేసి ఎవరిని అప్పులేదు అడగను. తొందరగా నా వరకు ఉన్నప్పుడు తింటాను, లేకపోతే ఇంకా అలా ఖాళీ గడుపుతూనే పడుకుంటూ ఉంటారా? ఇండస్ట్రీ మీకు ఏమి ఇవ్వట్లేదు కదా. ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి మీరు తిరిగి సంపాదించుకున్నది ప్రజల ఆదరణ కూడా, అంటే సరైన క్యారెక్టర్ కూడా ఇంకా పడలేదు. కానీ మరి సినిమాల మీద అసహ్యం కలగట్లేదా? ఈ సినిమా రంగం మీద, సీరియల్ రంగం మీద బతకాలి కదండి. ఇప్పుడేమో అప్పుడేమో ఇష్టంగా వచ్చాను, ఇప్పుడేమో బతకటానికి ఉండాల్సి వస్తుంది. ఎక్కడికి వెళ్ళి ఏం బతుకుతాము? ఏ పాసి పనులు చేసుకొని బతకాలన్నా కూడా అక్కడ కూడా కష్టంగా ఉంటుంది కదా. అదేదో ఇక్కడే పడదాంలే అని ఇట్లాగే కష్టాలు. కానీ ఇష్టం మీద వచ్చిన మీరు ఇచ్చిన ప్రేమ తిరిగి ఇండస్ట్రీ నుంచి మీకు దక్కలేదు, ఒకటే బాధ. సో నేను కెమెరా తీసుకుని డైరెక్ట్ రావడానికి గల కారణం ఏంటంటే,
సో యాక్చువల్లీ వచ్చి కూర్చుని ఇంటర్వ్యూ చేద్దామని అనుకున్నాం. బట్ ఏంటంటే నాకు చెప్పిన మన ప్రసాద్ గారు ఉన్నారు కదా, ఆయన చెప్పింది ఏంటంటే నువ్వు డైరెక్ట్ వెళ్ళు, ఆవిడ స్థితి ఏంటో నీకే తెలుస్తుంది, నేను చెప్పడం కాదని చెప్పారనమాట. సో నేను అక్కడి నుంచి వచ్చి చూశాను, ఓ ఇది ఇల్లు అని కనుక్కున్నాను. నేను లోపలికి వస్తే మళ్ళీ మీకు తెలుస్తుంది అని చెప్పి నేను అక్కడి నుంచే ఇలా తీసుకుని వచ్చాను అన్నమాట. సో బేసికల్లీ ఏంటంటే ఈ కృష్ణానగర్ కథల ద్వారా ఎవరొకరు ఎవరొక డైరెక్టరో ప్రొడ్యూసరో చూసి మీకు అవకాశాలు ఇస్తారని మా ఆకాంక్ష. అండ్ ఇంకొకటి ఏంటంటే మన వ్యూవర్స్లో కూడా ఎవరైనా చూస్తే దయచేసి అంటే మీరేమన్నా ఆదుకోవాలి, మీరేమన్నా కొంచెం హెల్ప్ చేయాలనుకుంటే ఆవిడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లేదంటే గూగుల్ పే, ఫోన్పే నెంబర్ మేమైతే డిస్ప్లే చేస్తాం. దయచేసి మీకు తోచినంత ఇవ్వండి. బికాజ్ ఆవిడ ఒక్కొక్క రోజు డబ్బులు లేని టైంలో ఆవిడ కడుపు మార్చుకుని పడుకుంటుంది. ఆవిడ 60 సంవత్సరాల వృద్ధురాలు కడుపు మార్చుకుని పడుకుంటుంది. మళ్ళీ తెల్లవారితే మొహాన్ని మేకప్ వేసుకుని నవ్వుకుంటూ పాపం వచ్చేస్తుంది అనమాట. సో ఆమె పాపం ఇన్నాళ్ళు ఎంతో ప్రేమగా సినిమా రంగం, సీరియల్ అని చెప్పి అంటే ఆవిడ మంచితనం కూడా మనం చూసాం. ఏంటంటే ఈ రోజుల్లో తల్లి కోసం కెరియర్ని వదిలేసుకుని వెనక్కి వెళ్ళి తల్లి చనిపోయే వరకు దగ్గరుండి చూసుకునే వాళ్ళు ఎవరున్నారు? కొడుకు ఒక తమ్ముడు కూడా ఒకవేళ పిచ్చివాడైతే తమ్ముడిని దగ్గరుండి చూసుకునే వాళ్ళు ఎవరున్నారు? సో ఇలాంటి మంచి మనుషులు, సినిమా మీద ఇష్టం ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి మనం ఎంతో కొంత ఇవ్వకపోతే అది ఖచ్చితంగా మనం దౌర్భాగ్యం, సినిమా ఇండస్ట్రీ యొక్క దౌర్భాగ్యం. కాబట్టి దయచేసి సినిమా ప్రేమికులు ఎవరైనా ఉంటే ఆడియన్స్, మీరు ఎంతో కొంత చేయాలనుకుంటే మీకు తోచినంత, ఎంత అనేది లేదు కానీ తోచినంత ఆవిడ గూగుల్ పే, ఫోన్పే నెంబర్స్కి అయితే సహాయం చేయండి. అట్లీస్ట్ ఒకవేళ సినిమా ఆ టైంలో ఆవిడకి సినిమా నుంచి పేమెంట్ రాకపోయినా, సినిమా అవకాశాలు రాకపోయినా, ఒక అభిమానిగా, ఒక సినిమా ప్రేమికులుగా మీరిచ్చిన ఆ డబ్బుతో అట్లీస్ట్ ఆవిడ ఒక 2 రోజులైనా కడుపు మార్చుకోకుండా అన్నం తింటారన్నమాట. సో తప్పుగా అనుకోకుండా మీరు ఇలా నేను ఆడియన్స్ లేదండి, నాకు కాలు కూడా ఆపరేషన్ అన్నారు కానీ ఆ కాలు నొప్పితో అట్లా. కాలు ఎంత అవుతుందన్నారు? కాలు 4-5 లక్షలు అవుతుందమ్మా, మీ దగ్గర పెట్టుకోండి అన్నారు కానీ నాకు అసలు అంత ఓపిక లేదు, అంత ఇది లేదు. అప్పులు చేసి ఆపరేషన్ చేయించుకొని మళ్ళీ 4-5 నెలలు కూర్చొని తిని ఇవంతా, అందుకని టాబ్లెట్ల మీదే రన్ చేసుకుంటున్నానండి. ఎప్పుడన్నా బాగా కాళ్ళ నొప్పులు వచ్చినా అట్లా రెస్ట్ తీసుకుంటున్నాను కానీ ఆపరేషన్ అన్నది వెళ్ళట్లేదు. మీరు ఇప్పుడు ఈ మా అసోసియేషన్ అలాంటి వాటిలో దేనిలో అయినా ఉన్నారా? లేదండి, ఒక వేరే చిన్న దీంట్లో ఉన్నాను, ఒక దాంట్లో. ఇప్పుడు ఎవరిని పెద్ద పెద్ద వ్యక్తుల్ని కలిసిన సందర్భాలు అయితే లేవా? లేవండి. అంటే మీకు సహాయం చేయడానికి ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దలు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళ నుంచి అసలు ఎవరిని నేను ఇప్పుడు అడగలేదండి, అసలు ఎవరిని అడగలేదు. కష్టం వస్తే చేసుకోవటం, లేకపోతే ఇంట్లో కూర్చోటమే, కానీ ఎవరిని నేను ఇప్పుడు వరకు చేసి అడగలేదు. ఇప్పుడు హరిహర వీరమల్లు సెట్స్ లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలిసే అవకాశం ఉండదా? కలిసాం కానీ మాట్లాడే అవకాశం ఉండదండి. ఆ సీనుల్లోనే ఆయన వస్తాడు వెళ్ళిపోతాడు కానీ మేము కలిసాలి అవకాశం అయితే ఉండదు. మీరు ఎవరిని కలవలేకపోయారు. సో మీ గురించి క్లుప్తంగా మన ఆడియన్స్ కి తెలియజెప్దాం అనుకుంటున్నాను. అసలు మీరు 2000 ఆ ప్రాంతంలో ఉన్నారు కదా, ఏమేమి సీరియల్ చేశారు ఆ టైంలో? ఆ టైంలో నువ్వు వస్తావని, ఏదో సత్యం సీరియల్ అట్లా కొన్ని చేసామండి. రుతురాగాలు అంతకు ముందే చేస్తున్నాము. ఆ రుతురాగాల వల్లే నేను ఇండస్ట్రీకి రావాలని ఉత్సాహం కలిగి సీరియల్లో ఒక రోజు కనపడ్డా ఇంత పేరు వస్తుందా అని, అందుకని వచ్చానండి నేను. ఇప్పుడు తిరిగి అప్పుడు వెళ్ళిపోయారు, మళ్ళీ తిరిగి 2015 తర్వాత వచ్చారా? 15కి వచ్చాను. ఎందుకంటే మీ అమ్మగారు ఎప్పుడు చనిపోయారు? అమ్మ 2010లో చనిపోయారు, తమ్ముడు 2015లోనే చనిపోయారు. అప్పుడు 2010లో అమ్మగారు చనిపోయినా తమ్ముడు ఉన్నాడని చెప్పి అక్కడే ఉన్నారు. మైండ్ సరిగ్గా ఉండదు, వాడు ఇంట్లో గొడవలు చేస్తాడు, ఎటు వెళ్ళిపోతాడో తెలియదు అని చెప్పేసి ఉన్నానండి. తమ్ముడు చచ్చిపోయాక ఇంకెక్కడికి. ఇలాంటి అక్క కూడా ప్రతి ఒక్క తమ్ముడికి ఉండాలి అసలు. ఓకే, తిరిగి 2015 నుంచి వచ్చారు. ఇప్పుడు ఏం సినిమాలు చేశారు? సినిమాలు రంగస్థలము దాదాపు ఒక 50 సినిమాల వరకు చేశానండి. ఇప్పుడైతే రిలీజ్ కావాల్సినవి హరిహర వీరమల్లు, పవన్ కళ్యాణ్ గారిది, ప్రభాస్ గారి మూవీ, ఏది ఫౌజీ 2 రోజులు చేశానండి. అంతకు ముందేమో సలార్ కూడా చేశాను. ఓకే, ప్రభాస్ గారిని చూసారా? అప్పుడు సలార్ గారు దాంట్లో ప్రభాస్ గారితో, ఇప్పుడు కూడా ఆయనతో కాంబినేషన్ డైలాగులు, ఆయనతోనే కాంబినేషన్ సీన్. ఓకే ఓకే. తర్వాత ఏమో పవన్ కళ్యాణ్ గారు, ఆది సాయి కుమార్ గారు, కళ్యాణ్ రామ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు. ఓకే, జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమా ఇప్పుడు కొత్తగా వస్తున్నదా? ప్రశాంత్ నీల్ డ్రాగన్.
అదేనా? అదే. ఓకే, చేశారు షూట్? ఎన్ని రోజులు? 5 రోజులు చేశాను. 5 రోజులు చేశారు. ఓకే. సీరియల్స్ ఒక 50 సీరియల్స్ చేశానండి. అన్ని ఆల్మోస్ట్ సీరియల్స్లో 1-2 రోజులు క్యారెక్టర్లే పడ్డాయండి. దాదాపు చేస్తున్నాను. తర్వాత పెద్దయి ఒకటి శ్రీమంతుడు ఈటీవీలో ఒక 2 years చేశాను. తర్వాత జెమినీలో ఒక సీరియల్ 2 రోజులు క్యారెక్టర్ అని చెప్పేసి 2 ఏళ్ళు నడిపించారు. బాగుంది అది కూడా. ఆ సీరియల్ పేరు వచ్చేసి పెద్దవాళ్ళం కదా మర్చిపోయాము. తర్వాత ఒక తాళి సీరియల్ అని అదొక సంవత్సరం చేశాను. ఇక తతిమాయన్ని చిన్న క్యారెక్టర్లేనండి. ఇప్పుడు ఒకటి లక్ష్మీ నివాసం అని జీ తెలుగులో గుడ్డి క్యారెక్టర్ చేస్తున్నానండి. ఒక గుడ్డి దాని క్యారెక్టర్ చేస్తున్నా. అది లెంత్ క్యారెక్టర్ చేస్తున్నాను. దాని సూర్యవంశం అని చాలా సీరియల్స్ చేశాండి. ఒకటి అంటే గుర్తు రావట్లేదు, ఫోటోలు అవి చూస్తే గుర్తు వస్తాయి. బట్ పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు, ఎన్టీఆర్ గారు ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ ఆది సాయి కుమార్ వీళ్ళందరి సినిమాలు ఉన్నాయి. ఆది సాయి కుమార్ గారి అయితే బాగా డైలాగులు ఉన్నాయి. అంటే ఇప్పుడు రిలీజ్ అవబోయే ఇది సంబాల. ఓకే, డైలాగులు ఉన్నాయి బాగా. అది బాగా గుర్తింపు వస్తుందేమో అనుకుంటున్నాను. ఇంకా తతిమై డైలాగులు లేకపోయినా పెద్దవాళ్ళతో చేసాం. మరి ఎంతవరకు ఇది అవుతుందో తెలియదు. రామచరణ్ గారి మూవీ చేశాను. గేమ్ చేంజర్ చేశాను. అంతకు ముందేమో రంగస్థలం చేశాను. ఎప్పుడన్నా మీ సినిమా షూటింగ్ అంతా చేసిన తర్వాత ఎడిటింగ్ లో తీసేస్తున్న సందర్భాలు కనిపించినాయా? ఉన్నాయండి. కొన్ని సినిమాల్లో చెన్నై సూర్య, గజనీ సూర్య, ఆయన సినిమా అంతకుముందు ఆకాశం అద్దురా చేశాను. అందులో ఒక డైలాగ్ ఉంది, ఈమాను సింగపూర్ ఆపుతా బాబు అంటే ఆపుద్దన్నారు. అది లేదు డైలాగ్. తర్వాత అక్కడ వేరే ఇది తెలుగులో చెప్పారు. ఆయన తెలుగు బాగా వచ్చు. ఇప్పుడు మళ్ళీ ఆయన సినిమా మళ్ళీ ఒక సినిమా చేశాను. 46 సూర్య 46 ఏదో అది కూడా ఇప్పుడు చేస్తున్నాం. అది డైలాగులు అయితే ఏమి లేవు. అది కూడా అది చూస్తున్నారు కదా. ఆవిడ మన హీరోలు అందరూ మనకు నచ్చిన హీరోలు పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు. సో ఆల్మోస్ట్ ఇలా చాలా మందితో నటించారు. కానీ ఏంటంటే మనం అనుకుంటాం అంటే వాళ్ళందరినీ మనం స్టార్స్ లా చూస్తాం, కానీ పాపం ఇలాంటి వాళ్ళేమో జీవితాలు ఇలా ఒక ఇంత చిన్న గదిలో ఇమిడిపోతున్నాయి అన్నమాట వీళ్ళ జీవితాలు. దీనిలో కూడా కనీసం అంటే ఈ రోజు ఆ 4,000 నోట్లోకి వెళ్ళలేని పరిస్థితి ఉంది. సో దయచేసి ప్రతి ఒక్కరికి ఇదే నా విన్నపం. ప్రతి ఒక్క సినిమా ప్రేమికుడు దయచేసి ఆవిడకి సహాయం చేయండి. ఎంతో కొంత మీకు తోచినంత సహాయం చేయండి. అమ్మ ఇంకేంటి, మీకు ఎవరితో నటించాలి అని ఏమన్నా కోరుకుందా? డైరెక్టర్తో ఉందండి. అది రాజమౌళి గారితో ఉంది. రాజమౌళి గారిది అంతకుముందు ఒక సినిమా ప్రభాస్ గారి సినిమా చేసాం, కానీ అప్పుడు ప్రభాస్ గారిని చూడలేదు. అది 2 ఎపిసోడ్ చూసారు. అది బాహుబలి 2లో చేశాను. చేశాను కానీ ఆ జనాల్లో ఎక్కడ ఉంటామో తెలియదు కదండి, అస్సలు కనబడవు. అది చేసాం, ఇంకా తర్వాత చేయలేదు. ఏదన్నా గుర్తింపు క్యారెక్టర్ ఇచ్చి ఒక డైలాగ్ ఉండేది ఇచ్చి ఏదన్నా చేస్తే రాజమౌళి గారు, సుకుమార్ గారు ఇది కూడా చేశానండి. నేను పుష్ప ఫస్ట్ లో చేశానండి. రంగస్థలం కూడా చెప్పారు కదా. పుష్ప చేశానండి ఒక రోజు క్యారెక్టర్. అది కూడా 24 hours క్యారెక్టర్ చేసాము. కానీ డైలాగులు అయితే ఏమీ లేవు. అల్లు అర్జున్ గారితో కూడా చేశాను. రాజమౌళి గారు, సుకుమార్ గారు మంచి ఏదన్నా ఒక క్యారెక్టర్. మీకు ఇప్పుడు ఆఫర్లు ఎలా వస్తాయి? అంటే మీకు ఏదైనా సినిమా అవకాశాలు ఎలా వస్తాయి? మీరు ఇల్లు ఆడిషన్ ఇచ్చే ఇలాంటి గ్రూపుల్లోనేమో కొంత పెడతారండి. ఇట్లా సినిమా ఆఫీసులు ఉన్నాయి, అది లొకేషన్ అయి పెడితే ఇల్లు ఆడిషన్ ఇచ్చొస్తాము. కొంతేమో 90% కోఆర్డినేటర్లు పిలుస్తారు. సో కోఆర్డినేటర్లతో పిలిచిన వాటికి డైలాగులు ఎక్కువ ఉండవా? అసలు ఉండవు. 90% ఉండవు. కనిపించి అట్లా కనబడటం, నుంచోటం, కంపెనీ ఆర్టిస్టులుగా నుంచోటం, అంతవరకు. డైలాగులు అయితే లేవు. కంపెనీ నుండి
వాళ్ళు సొంతగా పిలిచి చేసేది 1-2 తప్ప ఏం పిల్లల సంబాల్లో ఒకటి సొంతగా పిలిచారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆఫీస్ నుండే నాకు మీకు ఎక్కడైనా ఆడిషన్ ఉందని తెలిస్తే వెళ్ళిపోతాను. బద్ధకంగా నీరసంగా ఉన్నా అస్సలు వదిలిపెట్టను, వెళ్తాను, ఆటో వేసుకొని వెళ్ళిపోతాను. వచ్చేటప్పుడు ఎట్లా గట్ట వాళ్ళని అడిగో లేకపోతే బస్సులు ఎక్కువ ఎట్లాగో వస్తాం. వెళ్ళేటప్పుడు మటుకి ఆటో ఖర్చులు మటుకి 300-400 అయిపోతాయి అట్లా. సో మీ ఖర్చులన్నీ ఆటోలకి, డ్రెస్సులు, జ్యువెలరీ, సొమ్ములు కూడా కొనుక్కోవాలి, దానికి తగ్గట్టు పెట్టుకోవాలి కదా, వాటికి సరిపోతాయి. సో ఇండస్ట్రీ నుంచి ఎవరైనా కూడా దయచేసి చూస్తే ఆవిడ అట్లీస్ట్ ఆవిడ కాళ్ళకి సర్జరీ చేయాలంటే ఒక 4-5 లక్షలు అవుతుంది అన్నారు. ఒకవేళ ఎవరైనా ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుందో తెలియదు కానీ అక్కడి వరకు తీసుకెళ్ళగలిగితే ఆవిడకి ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ వచ్చి ఆవిడకి ఉచితంగా ఏమన్నా సర్జరీ జరిగితే అది ఇంకా మంచిది. అండ్ దయచేసి ఆడియన్స్ని అయితే నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, కృష్ణానగర్ కథలు అంటే ముఖ్య ఉద్దేశం ఇదే. సో చాలామంది ఏదో దర్జాగా బ్రతుకుతున్నారని అనుకుంటున్నారు. కొంతమంది నిజంగానే బ్రతుకుతున్నారు, దర్జాగా బ్రతికిన వాళ్ళు కోట్లు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. కానీ పాపం ఇలాంటి వాళ్ళు ఏంటంటే 60 ఏళ్లలో కష్టాలు పడడం ఏంటంటే అంతకంటే దరిద్రమైన స్థితి ఏముంటుంది. సో ఇలాంటి వాళ్ళకి మీరు కనీసం ప్లీజ్, అంటే మా తరపున మేము ఎంతో కొంత చేస్తాం, మీరు మాత్రం దయచేసి ప్రతి ఒక్క ఆడియన్ని నేను కోరుకుంటున్నాను, ప్లీజ్ ఎంతో కొంత మీరు దయచేసి ఆవిడ గూగుల్ పే, ఫోన్పే చేయండి. నేను ఆవిడకి ఒక కొడుకు లాంటి వాడిని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఆవిడ తరపున, దయచేసి ఇవ్వండి మీరు ఎంతో కొంత. ఆవిడ మీరు చేసిన అట్లీస్ట్ మీరు చేసిన కొంత సాయం, మేబీ ఒక పూట ఆవిడ కడుపు నింపగలిగిన మా అందరికీ సంతోషం. ఖచ్చితంగా మేము మా ఐ డ్రీమ్ నుంచి కోరుకునేది ఏంటంటే మీకు ఒక అద్భుతమైన క్యారెక్టర్ త్వరలోనే పడి మీరు ఆ సినిమా తర్వాత మీరు ఒక మంచి బ్రేక్ రావాలి, తగిన గుర్తింపు ఖచ్చితంగా పొందుకుంటారు. ఇది మా కోరిక, మా ఆశ కూడా. థ్యాంక్ యూ అండి, చల్లగా ఉండాలి. నాకు మీరు ఎట్లా ఉందంటే దేవుడు వచ్చి దీవిస్తున్నట్టుంది. మీ నోట్స్ అలా వస్తే నాకు అంతకన్నా కావాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చారు. ఖచ్చితంగా మీకు ప్రొడక్షన్ నుంచి, డైరెక్టర్ల నుంచి, వాళ్ళ నుంచి కూడా పిలుపు రావాలి. ఆడియన్స్, సినిమా ప్రేమికుల నుంచి కూడా ఎంతో కొంత సహాయం రావాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. కృష్ణానగర్ కథలు కార్యక్రమంలో ఇంకా మరొక గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.